ప్రేమలో తొలి చూపు. అనుకోని పరిచయం. విజయవాడలో ఉండే అర్జున్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. పనిలో ఎంత బిజీగా ఉన్నా ప్రతి ఉదయం కృష్ణానది ఒడ్డున నడవడం అతని అలవాటు. ఒకరోజు వర్షం పడుతుండగా బస్టాప్ దగ్గర ఒక అమ్మాయి గొడుగు లేక ఇబ్బంది పడుతోంది. ఆమె పేరు మేఘన. అర్జున్ తన గొడుగును ఆమెతో పంచుకుని బస్ వచ్చే వరకు నిలబడ్డాడు. థాంక్యూ అని చిరునవ్వుతో చెప్పింది మేఘన. పర్లేదు అని అర్జున్ నవ్వాడు. బస్ వచ్చిన తరువాత ఇద్దరూ వేర్వేరు దారుల్లో వెళ్లిపోయారు. కాని ఆ చిన్న పరిచయం ఇద్దరి మనస్సుల్లో ఒక మధురమైన గుర్తుగా మిగిలిపోయింది. మరుసటి రోజు అదే కాఫీ షాప్లో మళ్లీ ఎదురుపడ్డారు. ఈసారి ఇద్దరూ కలిసి కాఫీ తాగుతూ తమ అభిరుచులు, కలలు, జీవిత లక్ష్యాల గురించి మాట్లాడుకున్నారు. మేఘన నవ్వు అర్జున్ మనసును ఆకట్టుకుంది. అర్జున్ సరదా మాటలు మేఘనకు నచ్చాయి. వెళ్లే ముందు మేఘన అడిగింది, మళ్లీ కలుస్తామని. అర్జున్ చిరునవ్వుతో, విధి అనుకుంటే తప్పకుండా అన్నాడు. ఇద్దరూ తమ తమ దారుల్లో వెళ్లిపోయినా వారి కథ మాత్రం ఇప్పుడే మొదలైంది, కొనసాగుతుంది. ప్రేమలో తొలి చూపు. స్నేహం ప్రేమగా మారిన వేళ. మరుసటి రోజు సాయంత్రం అర్జున్ అదే కాఫీ షాప్ కు వెళ్లాడు. మేఘన వస్తుందో లేదో అనే ఆలోచనతో ఎదురు చూస్తున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత మేఘన చిరునవ్వుతో లోపలికి వచ్చింది. మీరు నిజంగానే వచ్చారు అని ఆశ్చర్యంగా అడిగింది. కొన్ని పరిచయాలు జీవితంలో మర్చిపోలేం అని అర్జున్ చెప్పాడు. ఆ రోజు ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. మేఘన చిన్నప్పటి కలలు, అర్జున్ తన కుటుంబం కోసం పడిన కష్టాలు, ఇద్దరి ఇష్టాలు ఒకటే అని తెలుసుకున్నారు. కాఫీ షాప్ నుంచి బయటకు వస్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఇద్దరూ ఒకే గొడుగు కింద నడుస్తూ నవ్వులు పంచుకున్నారు. మేఘన జారిపడబోతే అర్జున్ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆ క్షణం ఇద్దరి కళ్ళు ఒకదానికొకటి ఎదురయ్యాయి. మాటలు లేకపోయినా మనసులు ఒకరినొకరు అర్థం చేసుకున్నాయి. ఇంటికి వెళ్లిన తరువాత మేఘన ఫోన్లో ఒక సందేశం చూసింది. అర్జున్, ఈ రోజు చాలా ప్రత్యేకంగా అనిపించింది. మేఘన చిన్న చిరునవ్వుతో టైప్ చేసింది. నాకు అలాగే అనిపించింది. ఆ ఒక్క మెసేజ్ తో వారి స్నేహం ప్రేమ వైపు నెమ్మదిగా ప్రయాణం మొదలైంది, కొనసాగుతుంది. ప్రేమలో తొలి చూపు. మనస్సులో మొదలైన మాటలు. అర్జున్, మేఘన ఇప్పుడు ప్రతిరోజు మాట్లాడుకునేవారు. ఉదయం శుభోదయం సందేశంతో మొదలై రాత్రి శుభరాత్రి వరకు వారి సంభాషణలు సాగేవై. ఒక ఆదివారం అర్జున్ మేఘనను నగరంలోని అందమైన పార్క్ కు ఆహ్వానించాడు. ఇద్దరూ చెట్ల నీడలో నడుస్తూ చిన్ననాటి జ్ఞాపకాలు, భవిష్యత్తు కలలు పంచుకున్నారు. మీకు జీవితంలో పెద్ద కోరిక ఏమిటి అని మేఘన అడిగింది. అర్జున్ కొద్దిసేపు మౌనంగా ఉండి, నన్ను నిజంగా అర్థం చేసుకునే ఒక మనసు కావాలి అన్నాడు. మేఘన చిరునవ్వుతో, అలాంటి మనసు నీకు ఇప్పటికే దొరికిందేమో అని చెప్పింది. ఆ మాటలు అర్జున్ గుండెల్లో కొత్త ఆశను నింపాయి. సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు మేఘన ఒక చిన్న పుస్తకాన్ని అర్జున్ కు బహుమతిగా ఇచ్చింది. దీనిలో ప్రతి పేజీలో ఒక మంచి ఆలోచన ఉంటుంది. నువ్వు చదివినప్పుడు నన్ను గుర్తు చేసుకో ఉంది. ఆ రాత్రి అర్జున్ పుస్తకం తెరిచి చూడగా మొదటి పేజీలో ఒక చిన్న కాగితం కనిపించింది. అందులో ఇలా రాసి ఉంది, కొన్ని పరిచయాలు విగి ఇస్తుంది, కాని కొన్ని బంధాలు మనసు ఎంచుకుంటుంది. ఆ మాటలు చదివిన అర్జున్ ముఖంపై చిరునవ్వు విరిసింది. కాని అదే సమయంలో మేఘన ఫోన్ కు ఒక తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ ఆమె జీవితాన్ని మార్చబోతుందని ఆమెకు తెలియదు, కొనసాగుతుంది. ప్రేమలో తొలి చూపు. ఊహించని మలుపు. మరుసటి ఉదయం మేఘన ముఖంలో ఆనందం కనిపించలేదు. రాత్రి వచ్చిన ఫోన్ కాల్ ఆమె మనసును కలవరపరిచింది. అర్జున్ వెంటనే గమనించాడు. ఏమైంది మేఘన, నువ్వు చాలా బాధగా కనిపిస్తున్నావు అని అడిగాడు. మేఘన కొద్దిసేపు మౌనంగా ఉంది. నాకు హైదరాబాద్ లో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇంకో వారం రోజుల్లో వెళ్ళాలి అంది. ఆ మాట విన్న అర్జున్ గుండె ఒక్కసారిగా భారంగా మారింది. ఇప్పుడే మొదలైన పరిచయం ఇంత త్వరగా దూరం అవుతుందని అతను ఊహించలేదు. అయినా తన బాధను దాచుకుని, ఇది నీ కల కదా, తప్పకుండా వెళ్ళాలి. నేను ఎప్పుడూ నీ విజయాన్ని కోరుకుంటాను అని చిరునవ్వుతో చెప్పాడు. ఆ సాయంత్రం ఇద్దరు కృష్ణానది ఒడ్డున నిశ్శబ్దంగా కూర్చున్నారు. మాటలు లేవు, కాని మనసులు ఎన్నో కథలు చెబుతున్నాయి. వెళ్లే ముందు మేఘన అర్జున్ చేతిలో ఒక చిన్న పెన్ పెట్టింది. నువ్వు ఎప్పుడూ రాయడం ఆపకు.
నీ కలలు నిజం కావాలి అంది. అర్జున్ కూడా తన చేతిలో ఉన్న చిన్న కీచైన్ ను ఆమెకు ఇచ్చాడు. ఇది నిన్ను ఎప్పుడు మన స్నేహాన్ని గుర్తు చేస్తుంది అన్నాడు. రైలు బయలుదేరే రోజు ఇద్దరూ స్టేషన్లో నిలబడ్డారు. రైలు కదలడం ప్రారంభమైంది. మేఘన కిటికీలో నుంచి చేతిని ఊపుతూ మళ్ళీ కలుద్దాం అంది. అర్జున్ నవ్వుతూ తల ఊపాడు. కాని అతని మనసులో ఒక్క ప్రశ్న మాత్రమే ఉంది. ఈ దూరం వారి ప్రేమను మరింత బలపరుస్తుందా లేక శాశ్వతంగా విడదీస్తుందా? కొనసాగుతుంది. ఇపిస ప్రేమలో తొలి చూపు. ఇపిస దూరం పెరిగినా ప్రేమ తగ్గలేదు. హైదరాబాద్ చేరుకున్న మేఘన కొత్త ఉద్యోగంలో బిజీ అయిపోయింది. కొత్త నగరం, కొత్త మనుషులు, కొత్త బాధ్యతలు. అయినా ప్రతిరోజు అర్జున్తో మాట్లాడకుండా ఆమె రోజు పూర్తయ్యేదే కాదు. అర్జున్ కూడా విజయవాడలో తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. కాని ప్రతి ఉదయం మేఘన పంపే శుభోదయం సందేశం కోసం ఎదురు చూసేవాడు. ఒకరోజు మేఘన ఫోన్ చేసింది. అర్జున్, నాకు చాలా టెన్షన్ గా ఉంది. రేపు నా జీవితంలోనే ముఖ్యమైన ప్రెజెంటేషన్ ఉంది అంది. అర్జున్ ప్రశాంతంగా, నువ్వు కష్టపడి సిద్ధమయ్యావు. నిన్ను నువ్వు నమ్ము. నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు అన్నాడు. ఆ మాటలు మేఘనకు కొత్త ధైర్యాన్ని ఇచ్చాయి. మరుసటి రోజు ఆమె ప్రెజెంటేషన్ అద్భుతంగా జరిగింది. కంపెనీ మేనేజర్ కూడా ఆమెను అందరి ముందు అభినందించాడు. ఆ సంతోషాన్ని మొదట అర్జున్తోనే పంచుకుంది. కొన్ని రోజుల తరువాత అర్జున్ తన డైరీలో ఒక లేఖ రాశాడు. నిన్ను మొదటిసారి చూసిన రోజు నుంచి నా జీవితం మారిపోయింది. నీ నవ్వు నాకు ధైర్యం, నీ మాటలు నాకు ఆశ. నువ్వు నా జీవితంలో ఉండాలనే నా మనస్సు కోరుకుంటోంది. ఆ లేఖను మేఘనకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో మేఘన కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. వారాంతంలో విజయవాడకు వచ్చి అర్జున్ కు తన మనసులోని మాట చెప్పాలని అనుకుంది. కాని ఆమె ప్రయాణిస్తున్న బస్సు మధ్యలో భారీ వర్షం కారణంగా ఆగిపోయింది. ఫోన్ సిగ్నల్ కూడా లేకపోయింది. విజయవాడలో అర్జున్ మాత్రం గంటల తరబడి ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. మేఘన సురక్షితంగా అర్జున్ను కలుస్తుందా? ఇద్దరూ తమ ప్రేమను ఒకరికొకరు చెప్పుకుంటారా? కొనసాగుతుంది. ఇపిస ప్రేమలో తొలి చూపు. ఇపిస మనసు చెప్పిన క్షణం. భారీ వర్షం కారణంగా బస్సు గంటల తరబడి నిలిచిపోయింది. మేఘన ఆందోళనతో అర్జున్ కు కాల్ చేయాలని ప్రయత్నించింది. కాని సిగ్నల్ రాలేదు. అర్జున్ మాత్రం విజయవాడ బస్టాండులో ఆమె కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. సమయం రాత్రి 9 గంటలు దాటింది. మనసులో ఎన్నో ఆలోచనలు. అప్పుడే అతని ఫోన్ మోగింది. అర్జున్, నేను బాగానే ఉన్నాను. వర్షం వల్ల బస్సు ఆలస్యమైంది అని మేఘన చెప్పింది. ఆ మాట విన్న వెంటనే అర్జున్ ఊపిరి పీల్చుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత బస్సు స్టాండులోకి వచ్చింది. మేఘన దిగగానే ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు నవ్వారు. వర్షపు చినుకులు ఇంకా పడుతూనే ఉన్నాయి. అర్జున్ తన బ్యాగ్లో నుంచి ఒక చిన్న కవర్ తీసి మేఘన చేతిలో పెట్టాడు. ఇది నీ కోసం అన్నాడు. మేఘన కవర్ తెరిచి చదవడం ప్రారంభించింది. మేఘన, నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు కొత్త ఆనందాన్ని ఇచ్చావు. నీతో మాట్లాడకపోతే రోజు అసంపూర్ణంగా అనిపిస్తుంది. నైను ప్రేమిస్తున్నాను. ఆ లేఖ చదివిన మేఘన కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. ఆమె కూడా తన బ్యాగ్లో నుంచి ఒక చిన్న డైరీ తీసి అర్జున్ కు ఇచ్చింది. మొదటి పేజీలో ఇలా రాసి ఉంది. నువ్వు అడిగే వరకు ఎదురు చూశాను. కాని నా మనసు అప్పుడే నీదైపోయింది. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ క్షణంలో ఇద్దరూ ఒకరికొకరు చిరునవ్వుతో చేతులు కలిపారు. వర్షం వారి ప్రేమకు సాక్షిగా నిలిచింది. అయితే కొంత దూరంలో నిలబడి ఉన్న ఒక వ్యక్తి ఈ దృశ్యాన్ని గమనిస్తున్నాడు. అతని ముఖంలో కోపం కనిపిస్తోంది. అతను ఎవరు? అర్జున్. మేఘన జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురాబోతున్నాడు? కొనసాగుతుంది. ఇపిస ప్రేమలో తొలి చూపు. ఇపిస ప్రేమకు తొలి పరీక్ష. వర్షం తగ్గిన తరువాత అర్జున్, మేఘన ఆనందంగా ఇంటి వైపు బయలుదేరారు. కాని దూరం నుంచి వారిని గమనించిన వ్యక్తి మాత్రం అక్కడే నిలబడి ఉన్నాడు. అతని పేరు విక్రమ్. అతను మేఘన ఆఫీసులో సీనియర్ మేనేజర్. మేఘనపై అతనికి ఇష్టం ఉన్నా ఆమె ఎప్పుడూ అతన్ని స్నేహితుడిగానే చూసేది. కొన్ని రోజుల తర్వాత మేఘన హైదరాబాద్ కు తిరిగి వెళ్ళింది. ఆఫీసులో విక్రమ్ ఆమెను కలిసి, నీ జీవితంలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. మేఘన చిరునవ్వుతో, అవును, నేను ప్రేమించే వ్యక్తి ఉన్నాడు అని నిజాయితీగా చెప్పింది. ఆ సమాధానం విక్రమ్ కు నచ్చలేదు.
కాని బయటకు మాత్రం ఏమీ చెప్పలేదు. ఇదిలా ఉండగా అర్జున్ కు ఒక కొత్త ఉద్యోగ అవకాశం వచ్చింది. ఆ ఉద్యోగం కోసం అతను హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చింది. ఈ వార్త విన్న మేఘన ఎంతో సంతోషించింది. ఇక మనం ఒకే నగరంలో ఉంటాం అని ఆనందంగా చెప్పింది. అర్జున్ హైదరాబాద్ చేరుకున్న మొదటి రోజే ఇద్దరూ కలిసి ఒక చిన్న కేఫ్ లో కలుసుకున్నారు. భవిష్యత్తు గురించి కలలు కంటూ మాట్లాడుకున్నారు. అయితే అదే సమయంలో విక్రమ్ వారికి కనిపించాడు. అతను నిశ్శబ్దంగా ఒక ఫోటో తీసి అర్జున్ గురించి వివరాలు తెలుసుకోవడం ప్రారంభించాడు. కొన్ని రోజుల తర్వాత అర్జున్ కు కంపెనీ నుంచి ఒక మెయిల్ వచ్చింది. మీ నియామకం తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఆ వార్తతో అర్జున్ ఆశ్చర్యపోయాడు. మేఘన కూడా షాక్ కు గురైంది. ఈ నిర్ణయం వెనుక విక్రమ్ ఉన్నాడా లేక ఇది కేవలం యాదృచ్ఛికమా? కొనసాగుతుంది. ఎపిసోడ్ ప్రేమలో తొలి చూపు. ఎపిసోడ్ నిజం కోసం పోరాటం. ఉద్యోగం తాత్కాలికంగా నిలిపివేయబడిందనే మెయిల్ చూసి అర్జున్ నిరాశ చెందాడు. ఎన్నో కలలతో హైదరాబాద్ వచ్చిన అతనికి ఇది పెద్ద ఎదురుదెబ్బ. మేఘన మాత్రం అతని చేతిని పట్టుకుని, నువ్వు ఎప్పుడు నిజాయితీగా కష్టపడ్డావు. నిజం నీ వైపే ఉంటుంది అని ధైర్యం చెప్పింది. మరుసటి రోజు అర్జున్ కంపెనీ హెచ్ఆర్ ను కలిసి కారణం అడిగాడు. విచారణలో ఒక అనామక వ్యక్తి అతనిపై తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆ విషయం తెలుసుకున్న మేఘనకు విక్రమ్ పై అనుమానం వచ్చింది. కొన్ని రోజుల తరువాత ఆఫీస్ సీసీటీవీ రికార్డులు, ఇమెయిల్ వివరాలు పరిశీలించగా అసలు నిజం బయటపడింది. అర్జున్ పై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కంపెనీ గుర్తించింది. వెంటనే కంపెనీ అర్జున్ కు క్షమాపణలు చెప్పి ఉద్యోగాన్ని తిరిగి ఇచ్చింది. ఈ విషయం తెలిసిన విక్రమ్ తన తప్పు తెలుసుకుని అర్జున్, మేఘన ఇద్దరి దగ్గరకు వచ్చాడు. అసూయతో తప్పు చేశాను, నన్ను క్షమించండి అని తల వంచాడు. అర్జున్ చిరునవ్వుతో, తప్పు చేయడం కంటే దాన్ని ఒప్పుకోవడం గొప్ప విషయం అని చెప్పాడు. కొన్ని నెలలు గడిచాయి. అర్జున్ తన ఉద్యోగంలో మంచి పేరు సంపాదించాడు. మేఘన కూడా పదోన్నతి పొందింది. ఒక సాయంత్రం హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున అర్జున్ ఒక చిన్న ఉంగరంతో మేఘన ముందు మోకాళ్లపై కూర్చుని, మేఘనా, జీవితాంతం నా ప్రయాణంలో నాతో పాటు నడుస్తావా అని అడిగాడు. ఆనందంతో కళ్లలో నీళ్లు తెచ్చుకున్న మేఘన, అవును అర్జున్, ఇప్పటికీ అని సమాధానం చెప్పింది. ఇద్దరి ప్రేమకు కొత్త అధ్యాయం మొదలైంది. కొనసాగుతుంది. ఎపిసోడ్ ప్రేమలో తొలి చూపు. ఎపిసోడ్ కుటుంబాల ఆమోదం. అర్జున్, మేఘన నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఒక విషయం మాత్రం ఇద్దరి మనసుల్లో ఉంది. ముందుగా కుటుంబాల ఆశీర్వాదం తీసుకోవాలి. మొదట అర్జున్ తన తల్లిదండ్రులకు మేఘన గురించి చెప్పాడు. ఆమె చదువు, మంచి మనసు, కష్టపడే స్వభావం గురించి వివరించాడు. అర్జున్ తల్లి చిరునవ్వుతో, మీ ఆనందమే మా ఆనందం, ఒకసారి ఆ అమ్మాయిని కలుద్దాం అంది. మేఘన ఇంట్లో మాత్రం పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. ఆమె తండ్రి తన కూతురు జీవిత భాగస్వామి గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించేవారు. అర్జున్ ను కలిసిన తరువాత ఆయన ఎన్నో ప్రశ్నలు అడిగారు. అర్జున్ ప్రశాంతంగా, నిజాయితీగా ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఆ సంభాషణ ముగిసే సమయానికి మేఘన తండ్రి ముఖంలో చిరునవ్వు కనిపించింది. డబ్బు కంటే మనిషి గుణం గొప్పది. నా కూతురిని నీ చేతిలో పెట్టడానికి నాకు ఎలాంటి సందేహం లేదు అని అన్నారు. ఆ మాటలు విన్న మేఘన ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. కొన్ని రోజుల తరువాత రెండు కుటుంబాలు కలిసి నిశ్చితార్థం తేదీని నిర్ణయించాయి. ఇల్లు మొత్తం సందడిగా మారింది. అయితే నిశ్చితార్థానికి ఒక రోజు ముందు అర్జున్ కు విదేశాల్లో ఉద్యోగ అవకాశం వచ్చింది. ఆ ఉద్యోగం అతని కల. కాని దానికోసం వెంటనే వెళ్లాల్సి ఉంది. అర్జున్ ఏ నిర్ణయం తీసుకుంటాడు? తన కలను ఎంచుకుంటాడా లేక తన ప్రేమను? కొనసాగుతుంది. ఇనాల్ ఎపిసోడ్ ప్రేమలో తొలి చూపు. ఇనాల్ ఎపిసోడ్ ప్రేమ గెలిచిన రోజు. నిశ్చితార్థానికి ముందు రోజు వచ్చిన విదేశీ ఉద్యోగ అవకాశం అర్జున్ ను ఆలోచనలో పడేసింది. ఒకవైపు ఎన్నో సంవత్సరాల కలం, మరోవైపు తన జీవితంలోకై వెలుగులా వచ్చైన మేఘన. ఆ రాత్రి అతను మేఘనను కలిశాడు. నేను ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు అని అర్జున్ అన్నాడు. మేఘన చిరునవ్వుతో అతని చేతిని పట్టుకుని, నిజమైన ప్రేమ అంటే ఒకరి కలలను మరొకరు గౌరవించడం. నీ కలను వదులుకోవద్దు, నేను నీతోనే ఉంటాను అంది. ఆ మాటలు అర్జున్ కు కొత్త ధైర్యాన్ని ఇచ్చాయి. మరుసటి రోజు రెండు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం ఎంతో ఆనందంగా జరిగింది.
ఆ వేడుకలోనే అర్జున్ ఒక ప్రత్యేకమైన నిర్ణయం ప్రకటించాడు. నేను విదేశాలకు వెళ్తాను. అనుభవం సంపాదించి 1 సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి ఇక్కడే నా స్వంత కంపెనీ ప్రారంభిస్తాను. నా ప్రయాణంలో మేఘన నా బలంగా ఉంటుందై అన్నాడు. అందరూ చప్పట్లతో అభినందించారు. 1 సంవత్సరం తర్వాత అర్జున్ తన మాట నిలబెట్టుకున్నాడు. తిరిగి వచ్చి తన కంపెనీని ప్రారంభించాడు. మేఘన కూడా అతనితో కలిసి ఆ సంస్థ అభివృద్ధికి కృషి చేసింది. కొద్ది రోజుల తరువాత వారి వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కలిసి వారి ఆనందాన్ని పంచుకున్నారు. వివాహం అనంతరం మేఘన అర్జున్తో ఇలా అంది. మన ప్రేమ మొదలైంది ఒక గొడుగు కింద. ఇప్పుడు మన జీవితం మొత్తం ఒకే ప్రయాణంగా మారింది. అర్జున్ నవ్వుతూ, ప్రేమ అంటే ఒకరినొకరు మార్చడం కాదు, ఒకరి కలలను మరొకరు నమ్మడం అన్నాడు. ఇద్దరు చేతులు పట్టుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. నిజమైన ప్రేమ నమ్మకం, గౌరవం, సహకారం మీద నిలబడుతుంది. కష్టాలు వచ్చినా మనస్సులు ఒక్కటైతే ప్రతి ప్రయాణం అందంగా మారుతుంది. ప్లాసే సుబ్సిడే సారే లికే హ్యాని